లేదు. సో 90,000లో ఒక 6 ఉన్నారు, 80,000లో ఒక 6 ఉన్నారు. సో వీళ్ళందరినీ లక్షకు తీసుకొస్తే 50 మంది కంప్లీట్. బాగుందా లేదా? సో నా టార్గెట్ అది. అప్పుడు నేను గెలిచినట్టు ఫీల్ అవుతా. సో ఇంకా నేను గెలవలేదు. ఇసుక సముద్రపు ఇసుకలో ఒక 1000 వంతు కట్ చేస్తే ఎంత వచ్చిందో సక్సెస్ నాకు అంత వచ్చింది. మరి మీరు ఎక్కడ ఉన్నారో చూడండి. సో సక్సెస్ ఇంకా లేదు, ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది. సో ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్కి రావడం కూడా నేను మా తాత తండ్రి పుణ్యం చేస్తే నాకు డిస్ట్రిక్ట్ వచ్చింది. నేను మాత్రం ఏం చేయలేదు. ఎందుకంటే మాది నల్గొండ డిస్ట్రిక్ట్, గట్టుపల్లి మండలం, నామాపురం విలేజ్. 4 ఆడపిల్లలు ఇంట్లో పేరింట్లో పుట్టిన కాబట్టి స్వతంత్ర లైఫ్ అనేది నాకు లేదు. కొంచెం ఎక్కువ చదువుకోవాలనుకున్నా చదివించే పొజిషన్ అక్కడ లేదు. సో పరిస్థితులు అలా ఉండడంతో నాకు 10వ తరగతి తెలుగు మీడియం వరకే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఎక్కువ చదవాలనున్నా అక్కడే ఆగిపోవాల్సింది. నాకు పెట్టే చదువుల ఖర్చులకు నా తర్వాత చెల్లెల పెళ్లిళ్ళ ఖర్చులు అయితే మా నాన్న సలహా ఇవ్వడంతో నేను చదువు బంద్ చేసుకోవాల్సి వచ్చింది. వెంటనే మ్యారేజ్ అయింది. ఇప్పటిదాకా మాట్లాడిన శంకర్ సార్ మా బావనే ఊళ్ళోనే ఇచ్చి పెళ్లి చేసిరు. సో నా లైఫ్ అనేది పుట్టినప్పటి నుంచి పెళ్లి దాకా బావిలో కప్పలాగా ఉండిపోయింది. చేశాను, అర్థమైంది కదా? సో ఖమ్మంలోనే పుట్టి పెరిగింది. మళ్ళీ ఖమ్మంలో అత్తగారిని దొరికిన వాళ్ళు ఎంతమంది ఉండడం? అదే ఊళ్ళో పుట్టి పెరిగి మళ్ళీ అక్కడే పెళ్లి చేసుకోవాలి. ఎంతమంది ఉన్నారు? మా మేడం రేపు మిర్యాల నుంచి వచ్చింది. ఒకసారి మేడం క్లాప్ ఇస్తారా? ఎందుకంటే ఒక మొక్క ఇక్కడ నాటిపోదాం. విత్తనాలు వేసే టైం ఇప్పుడే కదా. విత్తనాలు అయితే వేసిపోదాం కంపల్సరీ. విత్తు నాటిన వాడు నిద్రపోవచ్చు కానీ విత్తనాలు నిద్రపోవు. ఎసాను అర్థమైందా? పెద్దవాళ్ళకైతే అర్థమవుతుంది. మనకి అంత టాలెంట్ లేదు కదా. విత్తనాలు భూమిలో పెట్టినాం, అవి నాటి మన ఇంటికి పోతాం. ఆ భూమి కదా అది మొలకెత్తది, చెట్టు కాస్తుంది. కానీ ఆ చెట్టును చూసుకోవడానికి పురుగు పట్టకుండా, తెగులు పట్టకుండా, కొంచెం గడ్డి గాలం పడకుండా అప్లైన రూపంలో కాపాడతాం. సో విత్తనాలు వేసే బాధ్యత ఎవరిది? ఎవరేయాలి? ఆకలి ఉన్న వాళ్ళే వేయాలి, రెస్పాన్స్ ఉన్న వాళ్ళు వేయాలి. సో ముందు గెలవాలనే సంకల్ప బలం గట్టిగా ఉన్న వాళ్ళు వేయాలి. చేశాను. సో అందుకని ఖమ్మంలో విత్తనాలు వేయడానికి నల్గొండ నుంచి, హైదరాబాద్ నుంచి, తర్వాత నగరేకల్ నుంచి, సూర్యాపేట నుంచి, మిర్యాలగూడ నుంచి అందరు ఇక్కడ దాకా వచ్చిందంటే అర్థమైందా లేదా? సో ఖమ్మం ఈరోజు కలకల్లా ఆడాల్సిందే. చేశాను. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి. కొత్త వాళ్ళు కాబట్టి తక్కువ మాట్లాడతా. నెక్స్ట్ టైం నిజంగా మేడం మేము డిసైడ్ అయినాం, మాకు సపోర్ట్ ఉంటా అంటే మేము ఇక్కడ 1,00,000 కాల్ కొట్టేదాకా మేము మీటింగ్ అటెండ్ అవుతాం, టీంని ఫాలో అప్ చేసుకుంటామంటే వీక్లీ ఒకసారి నేను వస్తాను, మధ్యలో లీడర్లు కూడా వస్తారు. సో వీక్లీ 2 సార్లు ఇదే మీటింగ్లో ఇదే హాల్లో మీటింగ్ అవుతుంది. రాగలుగుతారా? చేతులు ఉన్నాయి అందరికి. మళ్ళీ ఏం కరెక్ట్ షాప్ ఏం పెట్టావు చేతులు చూపించండి సార్. ఫోన్ పక్కన పెట్టి చేతులు ఎక్కుతారు అందరు. సో ఒకటే ఉందా? 2 ఎక్కమన్నా నేను. మేడం భయపడుతుంది 2 ఎక్కుతాం. ఎందుకంటే మేడం తెలుసు ఆ స్టోరీ. 2 ఎందుకు ఎత్తాలి, ఎందుకు ఎత్తలేదు. కొంచెం ఎత్తకపోతే అప్లై తీసుకొచ్చిన వాళ్ళు భయపడతారు సార్. ఎత్తండి డబ్బున అందరు. 2 ఉన్నాయి కదా. సో ఆ 2 చేతుల్లో ఇద్దరిని పట్టుకొని కానీ ప్రతి వారంకి 2 సార్లు అవుతుంది. 4 అవుతారా కాదు? ఒక వారం ఇద్దరు, ఇంకొక వారం ఇద్దరు. సో వారానికి 4 జాయిన్ అయితే 3 నెలల్లో 30,000 ఇచ్చే ప్లాన్ నేను తయారు చేస్తాను. 30,000 3 నెలల్లో ఈజీగా వస్తుంది, చాలా ఈజీగా. సో ఇద్దరిని పట్టుకు రావాలి, 7 దూరాలకు రావాలి. మేడం డౌట్ వచ్చింది మళ్ళా. నిజమా కదా? ఇద్దరేనా? మస్తు తెలుసు మా వాళ్ళు. ఇట్లా చిట్కేసి వచ్చి కూర్చుంటారు. ఇక్కడ ఎంతమంది ఉంది చెప్పండి ఇద్దరు ఈజీగా వస్తారని? లేదు మేడం, నేను మాట ఇస్తాను కంపల్సరీ. అగ్రిమెంట్ రాసుకొని పోతాం. ఇద్దరు తీసుకొచ్చే బాధ్యత మీరు. ఎంతమంది తీసుకొస్తారు నెక్స్ట్ వారం? ఇద్దరే తీసుకొస్తాడు. 3, 4, 5, 6, 7, 8, 9 నీళ్ళు ఎత్తిరాని ఎత్తద్దు. మళ్ళా అక్కడిక్కడ చూస్తారు. ఏదో పువ్వులో పోయింది కాదు, మీ ఆలోచనే డిసైడ్ కాదు. సో ఇద్దరు ఎవరో తెలుసా? స్నానం చేసేవాళ్ళు, పండ్లు తోముకుంటారు. వీళ్ళు ఎత్తన వాళ్ళు అనుకుంటారు స్నానం చేసేవాళ్ళు, పండ్లు చేసేవాళ్ళ ఈజీగా. ఇందాక చెప్తే నేను మళ్ళీ చేయకపోతుంది కదా. డౌట్ వచ్చిందా లేదా? కొంచెం మీటింగ్ అంటే బోర్ కొట్టకుండా చెప్తా. అదే పని అదే. కానీ మీకు జోక్ రావాలి, సీరియస్ రావద్దు. ఇంటికి పారిపోతే గుండె అరిచేతిలో పెట్టుకుని అంత దూరం నుంచి వచ్చేది. కొంచెం మీకు నప్పించుకుంటూ నేను చెప్పాలని చెప్పిన. అసలు మేడం అదే. పనులు తోముకుంటామని, స్నానం చేసేవాళ్ళని పట్టుకొని రావడం అసలు టీం అదే. అసలు మొత్తం కూర్చోబెట్టేది నెట్వర్క్ అంతా అట్లే తయారు చేయాలి. కానీ కొంచెం మీకు బోర్ రావద్దని నేను చెప్పిన. సో ఇద్దరిని పట్టుకొస్తాను, మాట ఇస్తే 1,00,000 కాలిపించే బాధ్యత నేను తీసుకుంటాను. చేశాను. అందరూ అనాలి ఒకటేసారి.